రైట్, మరి ముందుగా దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం. దాసరి కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఒకసారి పేర్నాని గారి వీడియో చూద్దాం, ముందు అక్కడి నుంచి వద్దాం. ఒకసారి పేర్నాని గారు ఆయన చేసిన ఒక ప్రయత్నం విఫలమైన వీడియో ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్స్ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని జనం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ లోకల్ జడ్పీటీసీ, గుడివాడ లోకల్ జడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ లేడీ గౌడ క్యాస్ట్. కొద్దిగా దాన్ని అందరితో లౌడ్గా టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లీడర్ చెప్తే కానీ మనోళ్ళు గట్టిగా రాలేదు. సరే, ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్స్ దాని ఏదో స్టేట్ ఏంటంటే దాసరి కిరణ్ గారు, పేర్నాని గారి ప్లాన్ విఫలమైందా? ఏంటి ప్రజాప్రతినిధులు కులాల పేర్లతోటి పార్టీల పేర్లతోటి అంటే రెచ్చగొట్టాలా, ఒక హింసని క్రియేట్ చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా? అందరికీ నమస్కారం. బ్రహ్మనాయుడు గారు ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే అది లీక్డ్ వీడియో లాగా అనిపించలేదు. బ్రహ్మనాయుడు గారు అది ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడుతూ దాన్ని రికార్డు చేయించుకుని ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఆయనే ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేయించుకున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ వీడియోలో క్లియర్ గా వెనకాల మిర్రర్ ఉంది, వెనకాల గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ లో వీడియో తీసే అతను కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాడు. అతను వీడియో తీస్తున్నప్పుడు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది. మీరు ఆ వీడియోలో రింగ్ టోన్ కూడా వినొచ్చు. అది ఆ వీడియో తీసే అతను పేర్నాని గారిని చూపించాడు, పక్కనే ఉన్న అనిల్ గారిని చూపించాడు, పామర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే. అది కేవలం లీక్ అయిన వీడియో కాదు, లీక్ చేయించుకోబడిన వీడియో. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అంతకు ముందు రోజు పేర్ని నాని గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పగలే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపు చంపేయాలి, ఆ టైపులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఇలా బహిరంగంగా చెప్పకూడదు, రప్పమని నరికేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలి, ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడాలి అనే విధంగా వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వీడియో చాలా వైరల్ అయింది. అన్ని వర్గాల్లో, అన్ని రకాల ప్రజల్లో అది చాలా వ్యతిరేకత వచ్చింది. పేర్ని నాని గారికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ. గతంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు కంపేర్ చేస్తూ మీరు గతంలో ఇలా చేశారా, అందుకే ఇప్పుడు ఇలా చేయమని చెప్తున్నారా, అసలు ఎలాంటి దిశానిర్దేశం ఏంటి కార్యకర్తలకి, మీరు చీకట్లో చంపేయాలని చెప్పటం ఏంటి, కళ్ళు మూసి తెరిసే లోపు రప్పమని చేయాలని చెప్పటం ఏంటిదని చాలా వ్యతిరేకత వచ్చింది. అది పేర్ని నాని గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఇలాంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ అన్న కానీ ఇలాంటి ఒక స్టంట్, అంటే దాన్ని మర్చిపోయి ప్రజలు డిస్కషన్ అంతా కూడా ఈ ఆడియో లీక్ అయిందని, లేకపోతే పేర్ని నాని గారు ఇట్లా అధిష్టానానికి ఇట్లా సలహాలు ఇస్తా ఉన్నాడని చెప్పి డిబేట్ జరగాలి. పేర్ని నాని గారు అసలు ఏదైతే చేయకూడని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద చర్చ జరగకూడదని చెప్పి గతంలో అనేక మార్లు ఇలాంటి స్టంట్లు చేశారు. మళ్ళీ ఇలాంటి స్టంట్ మళ్ళీ చేయడం జరిగింది. ఇది రప్ప నైట్ కనుగొట్టేలోపు తెల్లారి పని అయిపోవాలి, మనం పోయి ఏం తెలియకుండా పరామర్శించాలి. అయ్యో ఎలా జరిగింది ఇది అంటే, ఒక హత్య చేసి మనిషిని చంపి తెల్లారి పోయి నిజంగా ఎలా జరిగింది, ఎలా చనిపోయాడు అనే రీతిలో ఆయన చెప్పాడు కదా, అది డైవర్ట్ అవ్వాలని ఇది రిలీజ్ చేశారంటారా? ఖచ్చితంగా అన్ని వర్గాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడని చెప్పి అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తున్న పరిస్థితుల్లో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం, పెద్ద డ్యామేజ్ కన్నా చిన్న డ్యామేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోని చాలా క్లియర్ గా, ఇప్పుడు పేర్ని నాని గారు అంత చిన్నపిల్లోడు కాదు, అంత తెలివి తక్కువ వ్యక్తి కాదు. ఎదురుకుండా ఒక మనిషి ఇతను మాట్లాడుతుంటే జేబులో పెట్టుకుని వీడియో తీస్తున్నాడా లేకపోతే డైరెక్ట్ గా వీడియో తీస్తున్నాడా అని తెలియకుండా అతను ఏది పడితే అది మాట్లాడేసేంత అవివేకంలో అయితే పేర్ని నాని గారు అయితే ఉండడు. ఆయన చాలా తెలివిగల వ్యక్తి. కావాలని ఎటువంటి ఫీలర్స్ బయటకు వదలాలి, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే మనం న్యూస్ లో వస్తాము, ఎవరి మీద వ్యాఖ్యలు చేస్తే మనకు పబ్లిసిటీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడతాయని చెప్పి క్లియర్ గా తెలిసిన వ్యక్తి కేవలం ఆయన కావాలని మాట్లాడుతుండగా కూడా అనిల్ గారిని చూపిస్తారు ఆ వీడియోలో. అది అనుకోకుండా జరిగిన పరిస్థితి కాదు, కావాలని ఆయన అనుకుని మాట్లాడింది, అనుకుని వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి అక్కడ. అయితే
ఇక్కడ నాకు అభ్యంతరకరమైన విషయాలు ఏంటంటే ఉమ్, అక్కడ గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రోటోకాల్ అని చెప్పి ప్రతిసారి గగ్గోలు పెట్టి కూటమి ప్రభుత్వం నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదని చెప్పి హడావిడి చేసే హారిక గారు గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మీటింగ్ పెడుతున్నప్పుడు ఎవరు ఉండాలి సార్ అక్కడ? గుడివాడ ఇన్ఛార్జ్ ఉండాలి ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి మాజీ మంత్రి ఆయన ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు కొడాల నాని గారు ఉండాలి. ఉండాలి. ఆ రోజు కొడాల నాని గారు గుడివాడలోనే ఉన్నారు. ఉదయం పోలీస్ స్టేషన్ కి వచ్చి సైన్ చేసి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన గుడివాడల సభకి అటెండ్ అయితే ఆ మీటింగ్కి వస్తే మళ్ళీ ఆయన మీద అక్కడ కేసు పెట్టి లోపలేస్తారేమో అని ఎందుకు చెప్పేసి ఆయన పెడతారు? అనుకుంటారు. మీటింగ్ వస్తే కేసులు ఎందుకు పెడతారు బ్రహ్మనాయుడు అంటే గారు? మీకు తెలుసుగా కిరణ్ గారు, మీటింగ్ వస్తే ఎందుకు పెడతారంటే నువ్వు యాక్టివ్ గా ఉండకుండా నీ పని నువ్వు చూసుకొని సైలెంట్ గా ఉంటే నీ జోలు రామని నేను ఇండికేషన్. చెప్తాను. కొడాల నాని గారు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే పేర్ని నాని గారు జిల్లా ప్రెసిడెంట్, పేర్ని నాని గారు రావచ్చు కదా గుడివాడ ఆయన రాడు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి ఫ్రంట్ కి ఒక మహిళా నాయకురాలు పెడతారు. దట్టు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా నాయకురాలను పెట్టి ఆవిడ అక్కడ అక్కడ కార్యకర్తలు పేర్ని నాని గారు వస్తే ధర్నా చేస్తారో లేకపోతే ఆయన అంతకు ముందు రోజు వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఆయన అడిగే పరిస్థితి అక్కడ పోలీసులకు తెలుస్తుంది. పోలీసులు ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఆవిడ అక్కడక్కడే ఆ ఫంక్షన్ ఏదైతే ఆ మీటింగ్ జరగబోతా ఉందో అక్కడక్కడే తిరిగి ఉప్పాల రాము గారు ఎవరైతే హారిక గారి భర్త ఉన్నాడో ఆయన కారులోంచి బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళు తప్పించుకోవాలి, వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు డైవర్ట్ చేసుకోవాలి, అక్కడ ఒక మహిళా నేతను ముందు పెట్టి వీళ్ళు గనక ఏదన్నా అక్కడ ఏదైనా ఒక్క చెదురుమదురు ఘటన జరిగితే బీసీ మహిళా నాయకురాల మీద కూటమి ప్రభుత్వం లేకపోతే కూటమికి చెందిన కార్యకర్తలు నాయకులు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారని చెప్పి వీళ్ళకి ముందే తెలుసు. అక్కడ పోలీసులు కూడా పేర్ని నాని గారిని ఆపారు బందర్లో, మీరు వెళ్ళకూడదు, మీరు అక్కడ వెళ్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని ఆపినప్పుడు హారిక గారు ఆగాలి కదండి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేసారు ఒకసారి, ఆ సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళి ఆవిడ భర్త గారైన రాము గారు ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి బూతులు తిట్టి అటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముంది? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? సో దాని తర్వాత వీళ్ళు ఏదైతే అనుకున్నారో పేర్ని నాని గారు ఏదైతే పథకం రచించారో యాజ్ అదే జరిగింది. అక్కడ వీళ్ళ కారుని అక్కడ కార్యకర్తలు అడ్డుకున్న తర్వాత అక్కడ పోలీసులు ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు తప్పించుకోవడం కోసం ఒక మహిళా నాయకురాల్ని మీరు బలి చేద్దామన్న మీ కుట్ర ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. అది కరెక్ట్ కాదు. అక్కడ కొడాల నాని గారు ఉండాలి. కొడాల నాని గారు ఉండి ఆ మీటింగ్ జరిపించాలి. ఆయన ఏమో వెళ్ళిపోతాడు, జిల్లా ప్రెసిడెంట్ అయిన పేర్ని నాని గారు రాడు. మీరేమో ఒక మహిళా నాయకురాలను ముందు పెట్టి ఎందుకు ఇలాంటి రాజకీయాలు, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు? ఇది కొత్త కాదు. ఉప్పాల రాము గారికి ఇదేం కొత్త కాదు. కార్లు అద్దాలు పాల్గొట్టించుకోవటమో లేకపోతే అద్దాలు పాల్గొట్టడం ఉప్పాల రాము గారికి కొత్త కాదు. లేకపోతే ఉప్పాల రాము గారి తండ్రి గారైన రాంప్రసాద్ గారు ఆయనకి కొత్త కాదు. గతంలో ఆయన కైకులూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సేమ్ ఇటువంటి కార్యక్రమాలే. గ్రామాల్లోకి వెళ్ళి రెండు కులాల మధ్యలో గొడవలు పెట్టుకోవటం లేకపోతే అక్కడ కార్ల మీద దాడులు చేసుకోవటం గతంలో ఆయన చేశాడు. తర్వాత 2019కి ముందు పెడలలో జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన సీటుకు సంబంధించి ఏళ్లలో గొడవ పడి వీళ్ళ కార్లు ఏళ్ళద్దాలు పాల్గొట్టుకున్నారు. ఆ రోజున ఉప్పాల రాము గారు జోగి రమేష్ గారు కారు అద్దాలు పాల్గొట్టించాడు. ప్రతిసారి ఈ సానుభూతికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం, లేకపోతే కారు అద్దాలు వీళ్ళ పగలగొట్టడం, లేకపోతే వీళ్ళ అద్దాలు వాళ్ళ పగలగొట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళకి పరిపాటిగా వస్తున్న పరిస్థితుల్లో నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, పేర్ని నాని గారు మీ అబ్బాయికి రప్ప నరకమని చెప్పరు కదా. లేదంటే ఈ సోకాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని రప్ప నరకండి అని చెప్పరు. వీళ్ళ పిల్లలేమో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవ్వాలి, వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ పార్టీకి పనిచేసే కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పిల్లలు రప్పమని కమెంట్స్ చేసి ఏమైనా కేసులు అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. తీరా సీన్ లో వీళ్ళు నిలబడతారా అంటే వీళ్ళు నిలబడరు. ఒక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన బందర్లో ఉండిపోతాడు. ఇక మధ్యలో ఎవరైతే పాపం హారిక గారు పాపం ఆవిడ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు ఎప్పుడు. కానీ అలాంటి వాళ్ళని ముందు పెట్టి వీళ్ళ వెనకాల దాక్కుంటూ ఉంటారు అనమాట. ఇటువంటి సంస్కృతికి తెర దించాలి బ్రహ్మనాయుడు గారు. రైట్ మళ్ళీ మాట్లాడదాం 1 by 1. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి.